హాయ్ అండి. టేస్టీ చేపల కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని వేగనివ్వాలండి. చికెను, ఫిష్ ఇలా మనకి నాన్ వెజ్ కర్రీస్కి వచ్చి బాగా వేగాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తేనే మనకి నాన్ వెజ్ కర్రీస్ టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ వేగేలోగా ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవాలండి. ఆ పేస్ట్ని ఇందులో వేసుకుని నేను గిన్నె పడేసాను. ఆ పేస్ట్ని ఇందులో వేసుకుని వేగనివ్వాలండి. పేస్ట్లోంచి మనకు మంచి అరోమా వస్తుంది, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అది కాకుండా పేస్ట్లోంచి మనకి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు సిమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఈ పేస్ట్ వేగే టైంకి మనం 4 టమాటాలు, చిన్నవైతే 4, పెద్దవైతే 2 టమాటాలు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ పేస్ట్ వేగిన తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, కారం, మసాలా వేసుకుని మనకి ఉల్లిపాయ పేస్ట్లో ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసినాయి అని అనిపించిన తర్వాత మనం ముందుగానే టమాటా పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ టమాటా పేస్ట్ని, ఆ ప్యూరీని కూడా ఇందులో వేసేయాలి. వేసేసి ఈ మసాలాలు, టమాటా ప్యూరీ అన్నీ బాగా కలిసి వేగనివ్వాలండి. చూసారు కదా ఈ పేస్ట్లోంచి ఆయిల్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో. ఇలా రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులో మనం ముందుగానే పేస్ట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసి ఇది కూడా బాగా వేగాలండి. ఎందుకంటే మనకి టమాటాల్లోంచి పచ్చివాసన పోతేనే మనకి కర్రీ బాగుంటుంది. లేదంటే కనుక టమాటాలు పచ్చివాసన వస్తూ ఉంటుంది, చారు మొత్తం అలానే ఉంటుంది. చూసారు కదా ఇలా వేగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నాం చేప ముక్కలు వేసుకోవాలి. నేను కడిగేసి ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాను కాసేపు. ఈ మసాలా ముక్కలకి బాగా పట్టిన తర్వాత 1 నిమిషం పక్కన పెట్టుకొని ముందే నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని అందులో వేసుకోవాలండి. వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. మనకి ఎంత చారు కావాలి, ఎంత చేపల పులుసు కావాలనేది చూసుకొని దాన్ని బట్టి మనం వాటర్ అనేది వేసుకోవాలి. మళ్ళీ చింతపండు గుజ్జు కూడా వేసాక చూడాలి మనకి పులుపు సరిపోతుందా లేదా అనేది. నాకైతే సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ నేను అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు కూడా సాల్ట్, కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చేపలు కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలండి, ఎందుకంటే అవి విరిగిపోతాయి. చేప ముక్కలు చాలా సున్నితంగా ఉంటాయి. నాకైతే సరిపోదనిపించింది. మేము 4 మెంబర్స్ కదా, అందుకనేసి నేను ఇంకొంచెం పోసాను నీళ్ళు. చూసారు కదా ఇలా బాయిల్ అవుతున్న టైంలో దీనిలో కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుని 1 నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ నుంచి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.